శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఋగ్వేద అధ్యాపకులు, శ్రీ కశ్యప వేద విద్యామందిరం పాఠశాల మరియు హిందూ ధర్మక్షేత్ర యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకులు అయినటువంటి సంతోష్ గణపాటి గురుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి సనాతన ధర్మంలో ఈ సమాజంలో చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అలాంటి సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. నమస్కారం. గురుదేవ, సనాతన ధర్మంలో అనేకమైన దేవతల గురించిన ప్రస్తావన ఉంది. అలాంటి ప్రస్తావనలోని ఒక ప్రస్తావన అష్టదిక్పాలకులు, పంచభూతాలను. అష్టదిక్పాలకులను, పంచభూతాలను మనం ఆరాధించవచ్చా? మనం కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ ఆరాధన ప్రాధాన్యత ఉందా? ఇది ఎందుకో హాస్యాస్పదంగానే అనిపిస్తోంది నాకు. ఎందుకు అనంటే అష్టదిక్పాలకుల్లో శివుడు కూడా ఒకడు. ఈశాన్య దిక్కుకు అధిపతి శివుడు, ఈశానః అంటారన్నమాట. పైగా ఈశాన్య దిక్కుకి ఇంకొక పేరు కూడా ఉంది, అపరాజిత దిక్కు అని అంటారన్నమాట. అంటే జయించబడని దిక్కు అని అర్థం. అది మీరు రామాయణంలో చూస్తే కనుక రావణాసురుడు దిక్పాలకుల్నే జయించాడంటారు, కానీ శివుణ్ణి జయించలేదు. ఆయన జయించింది ఇంద్రాది కుబేర పర్యంతము ఉన్నటువంటి సప్తదిక్పాలకుల్నే జయించాడు ఆయన. అంతేకాని ఈశాన్య దిక్కుకి అధిపతిగా ఉన్నటువంటి పరమశివుణ్ణి జయించలేదు. ఆ విధంగా అష్టదిక్పాలకుల్లో పరమశివుడు కూడా ఉన్నాడు. మరి అలాంటప్పుడు దిక్పాలకుల్ని పూజించకూడదు అని చెప్పేసి వాదన ఎక్కడి నుంచి వస్తుంది? పైగా ఇంద్రుడు, ఇందాక అన్నారు మీరు వేదంలో మరి అగ్నిదేవుని గురించి ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి, అగ్ని సూక్తాలు ఉన్నాయి, ఇంద్ర సూక్తాలు ఉన్నాయి, వరుణ సూక్తాలు ఉన్నాయి, సోమ సూక్తాలు ఉన్నాయి, వాయు సూక్తాలు ఉన్నాయి, నివృత్తి దిక్కు కూడా మంత్రాలు ఉన్నాయి, యమ సూక్తాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరినీ పూజించవచ్చు. ముఖ్యంగా అగ్నిదేవుణ్ణి అర్చిస్తే కనుక మనకు ఐశ్వర్యం వస్తుంది. శ్రియమిచ్చేద్భుతాశనాత్ అన్నారు. అగ్ని ఆరాధన చేసే వాళ్లకు సంపదలు వస్తాయి. వరుణ ఆరాధన చేస్తే కనుక పుత్ర పౌత్రాది రాజ్యాభివర్ధనం అని కూడా చెబుతారు. కుబేరుడు సాక్షాత్తుగా ఆయన ధనపతి అని ఆయనకి పేరు, నిధిపతి, ధనపతి అంటూ ఉంటారు. వాయుదేవుడు మనందరికీ తెలుసు. వాయు సూక్తాలు పారాయణ చేస్తే ఫలానా, వాయు సూక్తం పారాయణ చేస్తే ఫలానా ఫలితం అని కూడా ఉంది. వరుణ సూక్తం ఒకటి, వరుణదేవుడి మంత్రం ఒకటి ఋగ్వేదంలో ఉంటుంది. ఆ మంత్రం కనుక నిర్దిష్ట సంఖ్యలో నిర్దిష్ట విధి విధానాలతో పారాయణ చేస్తే జైల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. కారాగార విముక్తి కోసం వరుణదేవుడి మంత్ర జపం కూడా ఉన్నది. అలాగే మనకు సంపదలు కావాలన్నప్పుడు చేయవలసినటువంటి అగ్ని సూక్తం ఉంది. వాయు సూక్తం, ఒక వాయు సూక్త పారాయణ చేస్తే ఖేచరత్వం వస్తుంది అని ఉంది. ఖేచరత్వం అంటే ఆకాశంలో తిరగడం. అంటే మన భాషలో చెప్పాలి అని అంటే ఎవరైనా పైలట్ ఉద్యోగానికి బాగా ప్రయత్నిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి నేను ఈ సూక్తం సజెస్ట్ చేస్తూ ఉంటాను. అలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల అష్టదిక్పాలకుల్లో 8 మందికి 8 మంది కూడా మనం ఏం కోరినా కూడా వాళ్ళు ఇవ్వడానికి సమర్థులై ఉన్నారు అనే అంశాన్ని మనం గట్టిగా దృష్టిలో ఉంచుకోవాలి. ఇంద్ర సూక్తాలు కూడా ఋగ్వేదంలో చాలా ఉన్నాయండి. ఇంద్ర సూక్తాలు రకరకాలుగా ఉన్నాయి. ఫలానా ఇంద్ర సూక్తం చేస్తే ఫలానా ఫలితం, అద్భుతమైనటువంటి ఇంద్ర సూక్తాలు ఉన్నాయి. ఇంద్రుడు మరి అష్టదిక్పాలకులకు కూడా, అష్టదిక్పాలకుల్లో ఆయనే అందరికీ కూడా పైవాడు. అంత మాత్రమే కాకుండా యజ్ఞంలో ప్రధాన ఆహుతులు పొందేవాడు ఇంద్రుడే. కావున ఇంద్రుణ్ణి పూజిస్తే రానిదేం లేదు. అష్టదిక్పాలకులను తప్పక పూజించి తగిన వరాలు బ్రహ్మాండంగా పొందవచ్చు. అలాగే పంచభూతాల విషయం మీరు అడిగారు. పంచభూతాలు అంటే ఏమిటి చెప్పండి? ఆకాశం. సాధారణంగా మనం ఆకాశాన్ని పూజించే అవకాశం లేదు. మీరు ఎక్కడైనా కూడా నదిని పూజిస్తారు, పుట్టను పూజిస్తారు, లేకపోతే హోమగుండంలో అగ్నిని పూజిస్తారు. అదేవిధంగా మీరు వాయుదేవుని కూడా ఒక్కొక్కసారి మీరు పూజిస్తూ ఉంటారు. నమస్కారం చేస్తారు, ఆంజనేయ స్వామిని మనం పూజిస్తాం. కానీ మనం ఆకాశాన్ని పూజించాం. ఆకాశాన్ని, వాయువును మనం పూజించే సందర్భాలు తక్కువగా ఉంటాయి. కానీ వాయు సూక్తాలు ఉన్నాయి కాబట్టి నేను ఇందాక చెప్పినటువంటి ఆ యొక్క సందర్భంలో వాయుదేవుణ్ణి మనం పంచభూతాల్లోనూ ఉన్నాడు, ఆయన అష్టదిక్పాలకుల్లో కూడా ఉన్నాడు. మనం వాయుదేవుణ్ణి కూడా మనం పూజిస్తూ ఉంటాం. కానీ ఆకాశం
ఆకాశం అనేటటువంటిది అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భూతం కాదు కదా. ఈ 4 భూతాలను తనలో ఇముడ్చుకున్నటువంటి ఒక స్పేస్. ఆకాశం అంటే ఏమిటి? స్పేస్ అంటే ప్లేస్ అన్నాం మనం. ఇక్కడ మనం ఒక వస్తువు పెట్టాము అని అంటే స్పేస్ కావాలి దానికి. కావున మనం ఆకాశాన్ని మనం పూజించడము అని అంటే కనుక భగవంతుడు ఆకాశ స్వరూపుడు అన్నారు. ఎందుకంటే వీటన్నింటినీ కూడా తనలో ఇముడ్చుకున్నాడు కాబట్టి ఆయనే ఆకాశ స్వరూపుడు. మీరు ఎవరిని పూజించినా ఆకాశాన్ని పూజించినట్లే. కావున పంచభూతాల్లో మనం ఆకాశాన్ని పూజిస్తూనే ఉంటాం. అంటే ప్రత్యక్షంగా పూజించాం. ఆకాశాయ నమః అని చెప్పి పూజించాం, చాలా తక్కువగా ఉంటుంది. కానీ భగవంతుడు మొత్తం అంతా కూడా వ్యాపించి ఉన్నాడు కాబట్టి, ఆకాశ స్వరూపుడు భగవంతుడే కాబట్టి మనం ఎలాగో పూజిస్తాము. ఆ తర్వాత వాయువు, నేను ఇందాక చెప్పినట్లుగా వాయు సూక్తాలు పారాయణ చేస్తాము. వాయు అవతారము అని చెప్పి మనం వాయు సుతుడు అని ఆంజనేయ స్వామిని పూజిస్తాము. అదేవిధంగా వాయు సుతుడు అని చెప్పేసి భీముణ్ణి కూడా పూజించే సాంప్రదాయం ఉంది. కాబట్టి మీరు మాధ్వ సాంప్రదాయంలో తీసుకుంటే కనుక హరిహి సర్వోత్తమ, వాయు జీవోత్తమ అంటారు వాళ్ళు. ఆ విధంగా మాధ్వులు ఎంతో గొప్పగా వాయుదేవుడిని పూజిస్తారు. ఉంది, సాంప్రదాయం ఉంది, గట్టిగా ఉంది. వాయుదేవుడు అవతారమే మధ్వాచార్యులు అనేటటువంటి ఆధారాలు ఉన్నాయి వాళ్ళకి. కావున పంచభూతాల్లో ఆకాశమైంది, అదేవిధంగా వాయువైంది. వాయోహో అగ్ని, అగ్నిదేవుడిని పూజిస్తూనే ఉంటాం మనం హోమం రూపంలో పూజిస్తాము, లేకపోతే దీపారాధన చేసి దండం పెడతాము. సూర్యుడిని పూజిస్తాము, సూర్యుడిని పూజిస్తే అగ్నిని పూజించినట్లే. సూర్యుడు అగ్నిస్వరూపమే తప్ప అగ్ని లేకపోతే సూర్యుడేడి, అంతే కదా. కావున మన సూర్యుడిని నమస్కారం చేసే ప్రతిసారి కూడా అగ్నికి చెందుతుంది. అలా కాకుండా కూడా మనం అగ్నిదేవుడిని పూజిస్తూనే ఉంటాం. అగ్నిరాపహ, ఇంకా జలం గురించి చెప్పేదే ఉంది. పుష్కరాలు వస్తే మనం చేసేదే అది కార్తీక స్నానాలు, గంగమ్మ తల్లి గంగ పూజ, లేకపోతే గోదావరి పూజ, కృష్ణ పూజ. చాలామంది కాశీ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఒక కలశలో గంగాదేవిని పెట్టుకుని సహస్ర గంగా పూజ అని ఈ విధంగా చేస్తూ ఉంటారు. కావున మనం జలాన్ని పూజిస్తూనే ఉంటాం. ఇంకా చివరగా అభ్యః పృథివీ అన్నారు, అంటే భూమి. మనం కూడా భూమిని పూజిస్తూనే ఉంటాం. భూమి అంటే ఏమిటి? కేవలం భూమి ఏ నమః అని చెప్పి భూమిని పూజించడం కాదు. మీరు చెట్టును పూజించినా భూమిని పూజించినట్టు లెక్క. మీరు పుట్టను పూజించినా భూమిని పూజించినట్టు లెక్క. మీరు విగ్రహాన్ని పూజిస్తే భూమిని పూజించినట్టే లెక్క. ఇవన్నీ కూడా భూతత్వానికి చెందినటువంటి. మనకి ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పంచభూతాల్లో ఏదో ఒక తత్వానికి చెందినవై ఉంటాయి. ఆ విధంగా మీరు చూసుకుంటే కనుక మనం కట్టుకునేటటువంటి బట్ట, ఇక్కడ ఉన్నటువంటి చాలా మటుకు వస్తువులు ఇవన్నీ కూడా భూతత్వం. వస్తువు అనేటటువంటిది భూతత్వం. శాస్త్రంలో సుగంధమో దుర్గంధమో ఏదో ఒక రకమైనటువంటి వాసన వస్తోంది అని అంటే కనుక అది భూతత్వం అని అర్థం దానికి. కావున మనం ఒక చెట్టును పూజిస్తాము, మన పువ్వుల్ని తెచ్చుకుని విగ్రహాన్ని మనం పూజిస్తాం. ఇది భూమే, అది భూమే. కావున ఇవన్నీ కాకుండా కూడా భూదేవిని పూజిస్తాం మనం. ఈ విధంగా అసలు మనం పూజించేటటువంటి పూజే పంచభూతాల పూజ. ఈ పంచభూతాలను పూజించకుండా మన యొక్క వైదిక విధానంలో అసలు పూజే లేదు అనే అంశం కూడా మనం గట్టిగా దృష్టిలో పెట్టుకోవాలి.